నర్సాపూర్ పట్టణంలోని సంగారెడ్డి రోడ్లో గల ఫ్లిప్కార్ట్ మరియు షాడో ఫ్లాక్స్ టెక్నాలజీస్ కార్యాలయంలో జరిగిన చోరీ కేసును నర్సాపూర్ పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మెదక్ పట్టణానికి చెందిన మేడి శ్రీధర్ రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్లో క్యాషియర్గా పనిచేస్తూ నర్సాపూర్ ప్రాంతంలోని అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో మరియు షాడో ఫ్లాక్స్ టెక్నాలజీ సంస్థల నుంచి రోజువారీ నగదు సేకరణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. బ్యాంకులకు 26/6/2026 నుంచి 28/6/2026 వరకు సెలవులు ఉండడంతో ఫ్లిప్కార్ట్ మరియు షాడో ఫ్లాక్స్ టెక్నాలజీస్ కార్యాలయంలో 3 రోజులు నగదు నిల్వగా ఉండనుందని తెలుసుకుని దాన్ని దొంగతనం చేయాలని యోచించాడు. ఈ క్రమంలో తన బంధువు సాయిని రవి టిఫిన్ సెంటర్ వ్యాపారి ఫతేనగర్ మెదక్ నివాస్తో కలిసి కుట్ర పని 28/29/6/2026 అర్ధరాత్రి సమయంలో నర్సాపూర్కు వచ్చి కార్యాలయం వెనుక తలుపులను బలవంతంగా తెరిచి లోపలికి ప్రవేశించారు. అనంతరం సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసి కార్యాలయంలోని 2,66,850 రూపాయల నగదు మరియు సీసీటీవీ డీవీఆర్ను దొంగిలించి తమ స్కూటీ ద్వారా మెదక్ వెళ్లిపోయారు. ఆ రోజు నిందితులు దొంగిలించిన నగదుతో హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా నర్సాపూర్ చౌరస్తా వద్ద నర్సాపూర్ పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన టీవీఎస్ స్కూటీని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 2,66,850 రూపాయల నగదు, హెక్ విజన్ కంపెనీకి చెందిన డీవీఆర్ మరియు చోరీకి ఉపయోగించిన నెంబర్ ప్లేట్ లేని టీవీఎస్ స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు డీవీఆర్లోని సీసీటీవీ ఫుటేజ్ను సేకరించి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నట్లు సీఐ రంగకృష్ణ, ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన నర్సాపూర్ పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. నర్సాపూర్ పట్టణంలో షాడో ఫ్యాక్స్ కంపెనీకి చెందినటువంటి ఒక డెలివరీ అవుట్లెట్ సంబంధించిన ఒక దొంగతనం కేసు ఈరోజు రిపోర్ట్ కావడం జరిగింది. అయితే ఈ షాడో ఫ్యాక్స్ కంపెనీ అనేది ఇక్కడ లోకల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్రముఖ సంస్థలకు సంబంధించిన డెలివరీకి సంబంధించిన ఎవరైనా క్యాష్ ఆన్ డెలివరీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు ఈ షాడో ఫ్యాక్స్ వాళ్ళు ఇక్కడ వాటిని కలెక్ట్ చేసుకొని తర్వాత ఆ సంస్థలకు చెల్లించడం జరుగుతుంది. అందులో భాగంగా గత 3 రోజుల నుంచి సెలవులు ఉండడంతో ఒక 2,65,000 రూపీస్ వాళ్ళు ఆఫీస్లో లాకర్లో పెట్టుకోవడము, దాన్ని చూసినటువంటి అదే సంస్థకు సంబంధించినటువంటి ఎవరైతే కలెక్షన్కి వస్తారో ఆ కలెక్షన్కి వచ్చే శ్రీధర్ ఈ డబ్బులు ఎక్కడ పెడుతున్నారో చూసి అది తన ఫ్రెండ్ అయిన రవికి చెప్పి వీళ్ళిద్దరు కలిసి నిన్న రాత్రి సమయంలో దొంగతనం చేసి, ఎవరు లేనప్పుడు దొంగతనం చేసి ఆ డబ్బులు కాజేద్దామని ప్రయత్నం చేసి ఒక స్కూటీ ద్వారా ఇక్కడికి వచ్చి ఇద్దరు హెల్మెట్ పెట్టుకొని చేతి గ్లౌజులు పెట్టుకొని లోపల అఫెన్స్ చేసి ఆ యొక్క 2,65,000 రూపాయలు తీసుకొని మీదకి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఈరోజు కంప్లైంట్ చేయడంతో మేము ఆ సీసీ ఫుటేజ్లు ఇంకా కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వీళ్ళను ఈరోజు ఐడెంటిఫై చేసి ఆ 2,65,000 రూపాయల క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ సంబంధించిన ఏదైతే దొంగతనాన్ని ఉపయోగించిన స్కూటీ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. నిందితులు ఇద్దరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.